మంటల్లో కాలుతున్నా కూడా ఈ సూపర్ హీరో నోటి నుంచి వచ్చిన మాట జై తెలంగాణ. ఆయన ఎవరో కాదు, కాసోజు శ్రీకాంతాచారి. హలో నమస్తే, నేను మీ నరేనేత ఫ్రమ్ ద ఫర్గాటెన్ మైక్. కాసోజు శ్రీకాంతాచారి పుట్టింది పోడిచేడు గ్రామం, మోత్కూరు మండల్, నల్గొండ డిస్ట్రిక్ట్. ఎడ్యుకేషన్ హైదరాబాద్లో. స్టూడెంట్ ఏజ్ నుంచే ఆయన తెలంగాణ యాక్టివిస్ట్. సపరేట్ తెలంగాణ రాష్ట్రం గురించి డైలీ ప్రొటెస్ట్. అప్పటికి ఎన్నో అట్రాసిటీస్, ఎన్నో అన్యాయాలు. స్వపరిపాలన లేక నాశనం అవుతున్న తెలంగాణను చూసి తెలంగాణ రాష్ట్రం రావాలంటే ప్రొటెస్ట్ కాదు ఇంకెక్కువ చేయాలని ఫిక్స్ అయ్యిండు. నవంబర్ 29, 2009 కేసీఆర్ గారు దీక్షకు వెళ్తుంటే అరెస్ట్ అయ్యిండే. మొత్తం తెలంగాణ రోడ్ల పైన ఉంది. అప్పుడు ఎల్బీనగర్ చౌరస్తలో తనకు తాను మంట అంటించుకొని ఆత్మహత్యకి పాల్పడ్డాడు. మంటల్లో కాలుతున్నా కూడా ఆయన నోటి నుంచి వచ్చిన మాట జై తెలంగాణ. డిసెంబర్ 3, 2009 హాస్పిటల్ బెడ్లో కూడా ఆయన చివరి మాట, నేను చనిపోయినాక కూడా తెలంగాణ రాకపోతే మళ్ళీ జన్మెత్తుతా, అప్పుడు కూడా ఈ తెలంగాణ గడ్డ గురించి ప్రాణాలు అర్పించే మొదటి వ్యక్తిని నేనే అవుతా అని ఆయన ఊపిరి వదిలారు. అప్పుడు ఆయన ఏజ్ 24. ఇప్పుడు మనం అందరం అనుభవిస్తున్న ఈ తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు ఈ అమరవీరుల త్యాగాల నుంచి పుట్టింది. జోహార్ శ్రీకాంతాచారి. ఇది మన తెలంగాణ హీరో స్టోరీ. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ గురించి ప్లీజ్ లైక్, షేర్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ది ఫర్గాటెన్ మైక్.